వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత ఆ పార్టీ శ్రేణుల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. అసలు కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఎవరో ఎదురు తిరిగే పరిస్థితి కూడా అయితే లేకుండా పోయింది. ఇళ్ళ మీదకి వచ్చి దాడులు చేస్తూ ఉన్నా చూస్తూ చూడనట్లు ఉండిపోయే పరిస్థితి ఉండే. కానీ నిన్న జరిగిన ఎంపీపీ ఎన్నికలప్పుడు కనుక చూస్తే పోలీసుల సమక్షంలో అయినా, పోలీసుల దగ్గర వాళ్ళ మీదకైనా, కూటమి పార్టీల నేతల మీదకు వైసీపీ నాయకులు జోరుగా వెళ్ళడమైనా, వాళ్ళ దౌర్జన్యాలను అడ్డుకోవడమైనా, వత్తాసు పలుకుతున్న పోలీసుల మీద తిరగబడమైనా, వైసీపీ చూపించిన దూకుడు చూస్తూ ఉంటే ఇక వీళ్ళు ఎక్కడే కూడా వెనకడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదు. బట్ ఒకటైతే డెఫినెట్లీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తరువాత ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ దూకుడు, ఈ మధ్యలో ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఉంది. అదే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికప్పుడు డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా కష్టకాలాల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు క్యాడర్ అయితే సరే ఎప్పుడు కనుక మద్దతుగానే ఉన్నారు. నాయకులు కూడా కూటమితో ఎందుకులే అని చెప్పి చూసి చూడనట్లు ఉండే పరిస్థితుల్లో అక్కడ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్ ఎన్నికలప్పుడు ఆయన చేసిన ఫైట్ అయినా, అండ్ అప్పుడు తిరుపతి ఎంపీ గారు కురుమూర్తి గారు ఇప్పటికి కూడా ఆ ఇష్యూ మీద ఎంపీ గారు చేస్తున్న ఫైట్ అయినా డెఫినెట్లీ వాళ్ళ అధికారానికి దూరమై నిరాశలో ఉన్నప్పుడు అదైతే ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్. డెఫినెట్లీ కూటమి వాళ్ళు వెళ్ళి ఇలా కార్పొరేటర్ని దాచిపెడితే చివరికి పోలీస్ స్టేషన్లలో దాచిపెట్టిన అర్ధరాత్రి అప్పుడు పోయి పిలుచుకొని వచ్చారు. కూటమి పార్టీ నాయకులు లాడ్జులలో దాచిపెడితే, లేకుంటే వీళ్ళున్న దగ్గర వాళ్ళ లాడ్జీని చుట్టుముడితే అక్కడ వాళ్ళతో కొట్లాడి మరీ ఏ విధంగా తీసుకొని వచ్చారు. డెఫినెట్లీ అది ఒక టర్నింగ్ పాయింట్. అండ్ అంతేకాదు, ఈ విషయాన్ని తిరుపతి ఎంపీ గారు తాను ప్రయాణిస్తున్న బస్సు మీద దాడి చేయడం, ఆ ఇష్యూని ఆయన నేషనల్ లెవెల్కి తీసుకెళ్లారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ చేశారు, హోంశాఖ కంప్లైంట్ చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ దీని మీద వివరణ అడిగింది, ఎలక్షన్ కమిషన్ వివరణ అడిగింది. ఇదే అంశం మీద సుబ్రహ్మణ్య స్వామి గారు సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. చాలామంది అధికారులు ఇందులో డెఫినెట్లీ ఇరుక్కోబోతున్నారు. ఈరోజు కాకుండా రేపైనా ఇరుక్కుంటారు. సో ఇవన్నీ డెఫినెట్లీ వీళ్ళ మీద కూడా, అధికార యంత్రాంగం మీద కూడా ఒక ఒత్తిడికైతే కారణమయ్యాయి. అనుమానం ఏమక్కర్లేదు, ఒత్తిడికైతే కారణమయ్యాయి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల్లో చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించిన తెగువ, ఈ దౌర్జన్యాలను వాళ్ళు అడ్డుకున్న విధానం, నెక్స్ట్ 4 సంవత్సరాలు వైసీపీ రాజకీయం చేయడానికి ఎలాంటి బెదురు లేకుండా 4 సంవత్సరాలు రాజకీయం చేయడానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎక్కడికక్కడ నాయకత్వం ఇలాగే ఉంది అనుకోండి, అధికారం ఉంది కదా అని అంటే విచ్చలవిడితనం ప్రదర్శించవద్దు కదా. అదేదో సినిమాలో డైలాగులాగా అనిపించిన ధిక్కరణ ఎక్కువైతే, అంటే ఏమంటారు, దౌర్జన్యాలు ఎక్కువైతే ధిక్కరించడం తప్పకపోవచ్చు అని. అంతే, దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉంటే ధిక్కార స్వరాలు రాకుండా అయితే ఉండవు. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదా, అంతవరకైతే సరే చూసుకుందాం అంటారు కదా ఎవరైనా బయట డిఫాల్ట్. కానీ ఇంత అధికారం ఉంది కదా అని చెప్పి ఒక్క స్థానం లేని దగ్గర కూడా అన్నీ మనకే కావాలి అని పోలీసులు ఎట్లా బుద్ధి పడితే అట్లా ప్రవర్తిస్తూ ఉండడం, వీళ్ళందరినీ డెఫినెట్లీ చిక్కుల్లో పడేస్తుంది వీళ్ళ భవిష్యత్తు. హైకోర్టు కూడా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చి ఉన్నారు, చిక్కుల్లో పడతారు, తర్వాత ప్రభుత్వం మిమ్మల్ని కాపాడలేదు, మీరు చిక్కుల్లో పడతారు అని. వెరసి అన్ని వైపుల నుంచి విమర్శలు, హైకోర్టు కూడా ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూ ఉంది. చాలా కారణాలు మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తెగువకు, వాళ్ళు చేసినటువంటి ఫైట్కి కారణాలయ్యాయి. మీన్వైల్ అండ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది కాబట్టి, సో ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుకు ఒక ఇంధనంగా అయితే ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది.